వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రాప్తాడి నియోజకవర్గం కనకానిపల్లి మండలానికి చెందినటువంటి మురళి ఏదైతే ఉందో సిఆర్పిఎఫ్లో జాబ్ చేస్తూ అతను ఏదైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా అయితే మాత్రం ఇక్కడ ఎవరు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇప్పటికైతే మనం చూసాం, ఇప్పటికే చాలాసార్లు ఆయన అంతిమయాత్ర కావచ్చు, లాంటి ఇతరత్ర అనేక అంశాలు, ముఖ్యంగా ఆయన భార్య కావచ్చు, లాంటి వారి బంధువులు కావచ్చు ఏం చెప్తారు అసలు. ఇప్పటికైతే మాత్రం ఏదైతే ఉందో అంత్యక్రియలు చేయడానికి తీసుకువెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి భార్య వారి బంధువులు ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. పని ఒత్తిడి ఏమైనా ఉంటే ఏవైనా తెలుసుకోవాలి సార్. పక్కన ఎవరైనా ఉంటే కొంచెం తెలుసుకొని ఆర్థికంగా కొంచెం ఏదైనా చాలా ధైర్యం అయితే నేను ఇచ్చాను సార్. నేను జాబ్ చేస్తాను, అప్పులన్నీ తీర్చుకుందామని చెప్పాను సార్. ఇప్పుడు చాలా అయిపోతాయి ఎక్కడి నుంచి తీరుస్తావు అంటే నువ్వు ఇద్దరు తీర్చుకుందామని చెప్పినాను సార్. అయినా ధైర్యం సరిపోలేదు సార్. అట్లే డ్యూటీకి అదే ఫీలింగ్స్తో వాళ్ళ నాన్నకి బ్లడ్ క్యాన్సర్, అదే ఫీలింగ్స్తో అట్లే పోయినాడు సార్ డ్యూటీకి. నేను అక్కడికి ఎంతో ధైర్యం చెప్పి పంపించాను సార్. చాలా ధైర్యం. నైట్ అప్పుడు ఇంకా చేసుకునే టైంలోనే నాతో ఫోన్లో ఉన్నారు సార్, మాట్లాడినాడు నాతో. అన్నీ ఇవే చెప్పాను సార్. ధైర్యం కూడా నేను వద్దు సార్, ఇంక నేనేం చెప్పలేను సార్. ఇట్లా ఏమైనా వాళ్ళు మెంటల్గా ఉన్నప్పుడు వాళ్ళతో డ్యూటీ కొంచెం తక్కువ ఏదైనా చేయించి కొంచెం వాళ్ళని ఫ్రీగా వదిలేసి ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరైనా ఒక ఇద్దరిని పెట్టండి సార్. చాలా ఇట్లాంటి వాళ్ళు ఇట్లా అవి కాకుండా మళ్ళీ మాలాగా ఫ్యూచర్కి ఇబ్బంది పడకుండా చేయండి సార్. చాలా, అంతకంటే ఇంకేం. నా గొంతు వింటాను అన్నాడు సార్, నాతో మాట్లాడుతా అన్నాడు సార్. అరుచు నాతో కొట్లాడు నువ్వు అన్నాడు సార్ నాతో. మా ఆయన కాల సార్, అంతకు మించి నేనేం డిమాండ్ చేయలేను సార్. అంత మనిషి అయిపోయినాడు అంటే నేనేం చేయగలను సార్, నేనేం చేయలేను సార్. ఈరోజు మన మధ్య లేకపోవడం ఎలా చూస్తారు? మాకు చాలా బాధాకరంగా ఉంది సార్. చాలా మంచి అబ్బాయి, చాలా యాక్టివ్గా ఉండేవాడు, చాలా కష్టాలు పడి చదువుకున్నాడు. నాకు 10th నుంచి తెలుసు అబ్బాయి. చాలా మంచోడు, ఎవరితో అయినా బాగా నడుచుకునేవాడు. వాళ్ళమ్మ నాయన చాలా కష్టాలు పడి ఆ బాబుని చదివించి నేను ఆర్మీకి పోలని పట్టుదలతో పోయినాడు సార్. కాలు ప్యాచర్ అయిన వాడు వదిలేదు సార్ ఆర్మీని. చాలా బాధలు పడి వాళ్ళ అమ్మ నాయన చాలా కష్టాలు పడి దాంట్లోకి పంపించి ఒక కొడుకుని దేశం కోసం త్యాగం చేయాలని పంపించినారు సార్. కానీ వాడు ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ నాన్నకి క్యాన్సరు, వాళ్ళ నాయన 3 నెలల కంటే ఎక్కువ బతకడని చెప్పినారు. ఆ ఇబ్బందుల వల్ల అట్లా చేసుకున్నాడు. చాలా మంచి అబ్బాయి. దయచేసి వాళ్ళ కుటుంబానికి గవర్నమెంట్ ఆర్థిక సాయం చేసి ఆ అమ్మాయి మ్యారేజ్ కాలే చెల్లెలి గవర్నమెంట్ ఏదైనా కానీ తీసుకొని వాళ్ళకి ఉపాధికి కల్పించి వాళ్ళ ఆరోగ్యం బాగు చేసి వాళ్ళ ఇంట్లో జాబ్ ఇవ్వాలని కోరుతున్నాం సార్. ఫ్రెండ్స్తో కానీ చదువు విషయంలో కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు అని చెప్తారు. గ్రామంలో కూడా ఎలా ఉండేవాడు? అందరితో కలిసిమెలిసి. నాది అనంతపూర్ సార్, మర్తాడు మాది. నా తమ్ముడు అబ్బాయి ఫ్రెండ్ వాడు. మా అందరితో కుటుంబ సభ్యుల మాదిరి కలిసిమెలిసి బాగుండేవాడు సార్. వాడు అసలు చాలా బాగుండేవాడు. ఎన్ని కష్టాలు వచ్చినా చదువు మాత్రం విడిచిపెట్టలే. చదువుకో, నేను ఆర్మీలోకే పోవాలా, నేను ఆర్మీలోనే డ్యూటీ చేయాలా, ప్రజల కోసం నేను సేవ చేయాలని ఎప్పుడు అనేవాడు సార్. చాలా మంచి అబ్బాయి. ఆ అబ్బాయి కోసమే ఈ పొద్దు ఇంతమంది బాధపడుతున్నాం. వాడు మా మధ్యలో లేడు, వాడిని మర్చిపోలేకున్నాం సార్. ఏం చెప్తారు మీ కొడుకు ఈరోజు ఇలా చేసుకోవడం గురించి ఏం చెప్తారు? మాకు చాలా బాధగా ఉంది సార్. మేము వద్దన్నాము, ఒక్కడే ఉండేది. వద్దు బాబు నువ్వు ఈ ఆర్మీ పనికి అని. కానీ నేను కొన్నాళ్ళు నేను దేశ సేవ చేయాలి, ఆర్మీనే కావాలా, ప్రాణం ఉన్నంత వరకు పోరాడతానని చెప్పినాడు సార్. ఎప్పుడు మాట్లాడారు చివరిగా మాకు ఒక 15 దినాలు లాస్ట్ సార్. అంతకుముందు నుండి కాల్ చేయలేదు సార్. నేను ఇది కిమో వేయించుకుంటాను కదా, నేను ఫోన్ చేస్తే మా నాయన ఏమన్నా రియాక్ట్ అవుతాడేమని, నీకేం బాగుండనా, నువ్వు ధైర్యంగా ఉండు, నేను చూపిస్తాను. సార్ వాళ్ళని అడిగినాను. అక్కడ మీకు డబ్బులు అయిపోయిన తొందరలోనే నేను వేరే పీపుల్స్గా ఆర్మీ తరఫున చూపిస్తామన్నారు. కార్డు ఉంది నా దగ్గర, నేను చూపిస్తాను, నువ్వేం భయపడద్దని చెప్పినాడు సార్. ఈ రకంగా చేసుకోవడం ఎలా చూస్తారు? ఎందుకంటే అందరితో కలిసి ఉండాల్సిన మురళి ఈరోజు అందరి మధ్య లేకుండా ఉండడం ఎలా చూస్తారు? మురళి కుటుంబం ఈరోజు తీరని దుఃఖానికి ఇదై, మురళి ప్రజల కోసం దేశం కోసం పోరాడాల్సిన మురళి ఈరోజు ఈ పరిస్థితుల్లో చనిపోవడం చాలా బాధాకరం. వీరమరణం పొందింటే అది ఇంకా సంతోషంగా ఈరోజు భావించవచ్చు. ఆత్మహత్య అనేది చాలా పిరికి చర్య. కానీ ఎందుకు ఆర్థిక సమస్యల వల్ల కుటుంబ పరిస్థితి సరిగ్గా లేకపోవడం, వాళ్ళ నాన్నకి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల మురళి చనిపోవడం మురళి కుటుంబ సభ్యులకు కానీ మాకు బంధుమిత్రులకు కానీ చాలా ఇది బాధాకరం.
కానీ మురళి ఇలాంటి చేసుకోవాల్సిన వాళ్ళు కాదు. ప్రభుత్వము మురళి కుటుంబాన్ని ఈరోజు దృష్టిలో పెట్టుకొని చాలా కాలం నుంచి కూడా ఇది మారుమూల ప్రాంతము, చాలా వెనకబడిన వేరే ఏరియా, ఇలాంటి ఏరియా నుంచి ఎంతో చదువుకొని ఒకే ఒక కొడుకు చదువుకొని ఆ స్థాయి పోయిన తర్వాత ఆత్మహత్య చేసుకోవడము చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు చూస్తాం మనం కూడా వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండి ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మురళి చిన్నప్పటి నుంచి కూడా చదువు విషయంలో కావచ్చు, ఇలా అంటే ఏదైనా కానీ అన్నిట్లోనూ బాగా యాక్టివ్గా ఉండేవాడు అని, అటువంటిది ఇలా చేయడం అనేది అసలు ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. దీన్ని ఏం చెప్తారు? మురళికి ముఖ్యంగా ఆర్థిక సమస్యతో మురళి ఈ పరిస్థితి చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు చెప్పడం జరిగింది. మురళి కుటుంబం చాలా పేద కుటుంబం నుంచి చదువుకొని ఈ స్థాయికి పోయి మురళి ఫ్రెండ్స్ కూడా చాలామంది ఈరోజు ఆర్మీలో ఉండరా, చాలా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒక కొడుకు ఇలా చేసుకోవడం వాళ్ళ కుటుంబానికి చాలా తీరని లోటు అని మనం భావించవచ్చు. ఏం చెప్తారు? మీరు ఎలా ఉండేవాడు? అందరితో మురళి బాగా కలిసి ఉండేవాడు అంటారు. అవును సార్, అందరితోనూ బాగా కలిసి ఉండేవాడు. ఇక్కడ వచ్చేసి మా ఊరు చాలా మూల ప్రాంతం అనమాట. ఎప్పుడు మేము చాలా గౌరవంగా గుర్తుపెట్టుకునేవాళ్ళం. మా పెద్దల కాలం నుంచి మా ఊళ్ళో పూర్వీకులు ఉపాధి చేసుకొని బతికేవాళ్ళు, వ్యవసాయం చేసుకుంటూ. అట్లాంటి మురళి ఈరోజు లేడు వల్ల ఊరంతా చాలా విచ్చిపోతుంది. చాలా బాధాకర సమస్య. మా మండలం అంతా, కనగనపల్లి మండలం అంతా ఇక్కడ వచ్చి ఇక్కడంతా మా ఆర్మీలో మా పిల్లోడు ఇక్కడ ఉండడం వల్ల చాలా గౌరవంగా చాలా బాధాకరంగా ఉన్నారు. అట్లయితే మా గవర్నమెంట్ తరపున కానీ ఆర్థిక సమస్య తరపున కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆదుకోవాలని ఆర్మీ తరపున నుంచి మేము విజ్ఞప్తి కోరుకుంటున్నాం. అంతా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఏం చెప్తారు? ఈరోజు మురళి అనేది వాళ్ళ మధ్యలో లేకపోవడం ఇప్పటికైతే వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. సరే, ఎలా ఉండేవాడు మీతో పాటు? మీరంతా ఫ్రెండ్స్ కలిగి సార్, మా దగ్గర మురళి వచ్చేసి మేమందరం ఒకే ఇన్స్టిట్యూట్లో ఒకే ప్లేట్లో ఒకే అన్నం తిని చాలా జీవించాం సార్. మేము ఇన్స్టిట్యూట్లో ఆర్మీ ఇన్స్టిట్యూట్కి మేము ట్రైనింగ్ కోసం అక్కడ వెళ్ళాం సార్. మేము ట్రైనింగ్ కోసం వెళ్ళి అక్కడ అంతా ఒకటే బ్యాచ్, ఒకటే తల్లి పిల్లలకి అందరూ కలిసిమెలిసి ఉన్నాము. కొంతమంది జాబ్ వచ్చింది, కొంతమంది జాబ్ రాలేదు. కానీ మాతో పాటు మా స్నేహితుడు మురళి అనే వ్యక్తికి జాబ్ వచ్చింటే మేము చాలా సంతోషపడినాం. మా ఇంటికి వచ్చి అందరితో కలిసి మెలిసి అందరితో జాబ్ వచ్చిందంటే మా ఇంట్లో మా అమ్మ మా అక్క అందరికీ బాగా ఫుల్ క్లోజ్. ప్రతి ఒక్కరికి సొంతం మా ఇంట్లో మనిషిలాగా ఉండేవాడు మురళి. అందరికీ పరిచయం. ఏదైనా కానీ జాబ్ వచ్చిందంటే మేము చాలా సంతోషపడినాం. మురళి కానీ చాలా అంటే చాలా పేదరికం కుటుంబం నుండి వచ్చినాడు. ఎందుకంటే అసలు మేము కానీ చాలా అంటే అందరూ కలిసి మెలిసి హ్యాపీగా మరతాడు గ్రామంలో సత్యరెడ్డి ఇన్స్టిట్యూట్ అనే ఒకటి ఉండేది మరతాడులో, గార్లెన మండలం. అక్కడంతా కలిసి మెలిసి 3 years అక్కడే ఉన్నాం. ఎవరికి జాబులు వచ్చేది, కొంతమంది జాబ్ వచ్చి వెళ్ళిపోతారు, కొంతమంది జాబ్ వచ్చి అక్కడే ఉంటారు జాబ్ రాక. అయినా కానీ కొంతమంది సాకు అక్కడే ఉండి ప్రతి ఒక్కటి మేమంతా కలిసి మెలిసి జాబ్ కొట్టాలా ప్రతి ఒక్కటి జాబ్ చేయాలా. మేము మురళి అనేవాడు మేమంతా ఓప్స్ కోల్పోయినాము. మేము వేరే పనిలో కొద్దీ మేము వెళ్ళిపోయినాం. మురళి అనే వ్యక్తి మా ఫ్రెండ్, నేను జాబ్ కొట్టి తీరాలా, నేను జాబ్ కోసం పోరాడతా అని చెప్పి జాబ్ కొట్టి ఈ పొద్దు ఇలా బాగానే ఉన్నాడు. బాగుంది లైఫ్ అనుకున్నాము. మ్యారేజ్ చేసుకున్నాడు, కొడుకు కూతురు అంతా బాగా లైఫ్ బాగా సాగుతుంది. ఓకే, హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు అనుకున్నాము. కానీ ఈ పొద్దు చూస్తే ఇదంతా మాకు అర్థం కావట్లేదు ఏమి సమస్య అనేది. మా మురళి కోసం మేము ఈ పొద్దు ఇంత దూరం వాళ్ళ ఊరు ఈ పొద్దు ఎందుకని ఎవరు చూడలేదు సార్ మేము. కానీ ఈ పొద్దు ఇంతవరకైనా వాళ్ళ ఊరు అని చూడలేము మేము. మురళి అనే వ్యక్తి మాకు బాగా పరిచయము. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇంత లాంగ్ ఉండి మాకు ఎక్కడంటే పరిచయం, ఇంత మారుమూల గ్రామంలో ఉండి మాకు ఎక్కడ గ్రామం మరతాడు, అనంతపురం ఎక్కడ అని మేము చాలా బాధాకరంగా ఉంది సార్. మాకు వీళ్ళందరూ మొత్తం మేము కోచింగ్ ఇచ్చేవాను మా మురళికి. మా ఇంటికి వచ్చి మేము అంతా మరతాడులో బాగా స్నేహితులుగా అంతా బాగా స్నేహంగా బాగుంటుంది. మా మరతాడుకు వచ్చి మేమంతా కలిసిమెలిసి ఉంటాం. అంతా వీడు ఇంత పెరుగుదనంగా ఇట్లా చేసుకుంటాడని అనుకోలేదు. ఏ రోజు సడన్గా చూస్తే ఏ రోజు మాకు 8 నెలలు అవుతుంది మాతో కాంటాక్ట్ లేక. ఏమని చూస్తే మాకు లాస్ట్ నెల జూన్ 29వ తారీఖు ఏదో మెసేజ్ చేసినాడు. అది కూడా వెంటనే వాట్సాప్లో డిలీట్ చేసినాడు నాకు, ఈ అబ్బాయికి. అదే లాస్ట్, అదే ఫస్ట్. ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు. ఏం జరిగిందో ఏమో తెలియదు. అంత్యక్రియలు అయితే పూర్తి ఇక అవుతున్నాయి. ఇక్కడ ఏదైతే ఉందో చాలామంది కన్నీటి పర్యవంతం అవుతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే చదువులో కావచ్చు, లాంటి ఇతర అన్నింటిలోనూ చాలా యాక్టివ్గా ఉండేటటువంటి మురళి ఏకంగా ఆత్మహత్య చేసుకోవడం అనేది ఇప్పటికీ మేము జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పేసి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇలాంటి ఇక్కడ ఈ ప్రాంత గ్రామస్తులు కావచ్చు మొత్తం అంతా చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో తన చిన్న పిల్లలనైనా చూసి ఒక్కసారి ఆలోచన చేసి ఉంటే ఇంకా ఆ నిర్ణయం అనేది చాలా తప్పుగా
తెలుసుకునేవాడు అని చెప్పేసి. కాకపోతే అది పూర్తిగా అతను ఏదైతే ఎన్ని రోజుల నుంచి సతమతం అయ్యాడో, మరి ఏ రకంగా ఆలోచన చేశాడో, లేదంటే అక్కడ ఉద్యోగపరమైనవా, లేదంటే ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూలా, కాకపోతే మిలిటరీలో ఎంత స్ట్రాంగ్గా ఉండేటువంటి, ఎస్పెషల్లీ సిఆర్పిఎఫ్లో స్ట్రాంగ్గా ఉండేటటువంటి వ్యక్తి మురళి ఈరోజు ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అసలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇది ఇటు కుటుంబాన్ని, ఏదైతే మురళి కుటుంబాన్ని అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అంటే సంబంధించి సిఆర్పిఎఫ్ సంబంధించిన వారు కానీ ఆదుకోవాలని, తనకి రావాల్సిన వాటికి ముఖ్యంగా ఆ చిన్నపిల్లలు, ఎందుకంటే చాలా చిన్నపిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్నపిల్లలు, కూతురు చూడవచ్చు మనం, అభం శోభం తెలియని ఆ చిన్నారికి అసలు ఇప్పటికీ తన తండ్రి ఏమయ్యాడనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. అసలు వారు చాలా ఎవరు ఎందుకు ఇంతమంది వచ్చారు అన్నట్టుగా చూస్తున్నటువంటి నేపథ్యం తప్ప వారి తండ్రి చనిపోయారనేది కూడా తెలియనటువంటి చిన్నారులు వారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడైతే అంత్యక్రియలు ముగిసిపోయే, అందరూ చాలామంది వచ్చారు. కనగానపల్లి మండలం నుంచి చాలామంది అతనికి ఘనంగా వీడ్కోలు పలకాలని వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ అంత్యక్రియలు అయితే జరుగుతున్నాయి. అయితే మాత్రం తను క్షణికావేశంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, కానీ ఒకవైపు తల్లిదండ్రులకు కావచ్చు, లేదంటే భార్యకు, పిల్లలకు, ముఖ్యంగా సోదరికి కూడా వివాహం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా అవన్నీ కూడా తన మీద బాధ్యతలు ఉన్నాయి. కూడా తను ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది వారు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మొత్తానికి అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదంటే ఇప్పటికైతే స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత అయితే మాత్రం ఆ కుటుంబానికి అండగా ఉంటాము, ఏదైతే ఉంటే ఈ స్థలాలు కావచ్చు, లేదంటే ఇతరత్ర ఏదైనా మేము ఖచ్చితంగా చేస్తామని మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, లేదంటే సిఆర్పిఎఫ్ వారి నుంచి కూడా రావాల్సినటువంటి త్వరితగతిన వచ్చేటట్టుగా కూడా చేస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో వారిని అయితే ఆదుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు కోర్టు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లక నాయుడు, RTV అనంతపురం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.